నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్య హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోందా? ఇవే ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మరీ వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటుపక్క హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే కొంతమంది జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఇవే మాటలు మాట్లాడారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా ఇక్కడ మహిళలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరి అసలు భావ ప్రకటన స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉందా? జర్నలిస్టులకు ఆయన హయాంలో బాగుందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితి బాగుందా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ తర్వాత జర్నలిస్టుల అంశం ప్రధానంగా టాపిక్ అవుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జర్నలిస్టుల గురించి, వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ అవసరాల గురించి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్లో కొంతమంది జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారని, ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, హరించేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. దీనిపైన కొంతమంది అంటే టీడీపీ వాళ్ళు కూడా స్పందించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జర్నలిస్టులకు ఏ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో మీరు కూడా ఒక జర్నలిస్ట్గా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. ఎవరి హయాంలో జర్నలిస్టులు ఫ్రీగా ఉన్నారు? వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఎప్పుడు దెబ్బతింది? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇవాళ పత్రికా స్వేచ్ఛ, వాళ్ళ రాజ్యాంగం మనకిచ్చింది ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19 లేకపోతే 21. ఇవన్నీ కూడా ఏంటంటే ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో సమాజోపయోగంగా, ప్రజాహితంగా మన జర్నలిజం ఉండాలి. అంతే తప్ప జర్నలిస్టులు అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడతాం, ఇష్టారాజ్యంగా రాస్తామంటే అది జర్నలిజం ఎలా అవుతుంది? ఇప్పుడు గీత చెరిగిపోయింది. రాజకీయ పార్టీలకు, ఇవాళ ప్రసార మాధ్యమాలకు గీత చెరిగిపోయింది. ప్రసార మాధ్యమాలు రాజకీయాలు చేస్తున్నాయి, రాజకీయ పార్టీలు ప్రసార మాధ్యమాలని నెలకొల్పుతున్నాయి. ఇప్పుడు గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నమాట. ఇప్పుడు స్వేచ్ఛాయుతంగా ఇవాళ జర్నలిజం ఉండాలనేది ప్రజలందరూ కోరుకునేది అదే. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ఆంధ్రప్రదేశ్లో కొమ్మినేని అరెస్టు అంటూ ఇవాళ మరి నిన్న అక్కడ జరిగినటువంటి హైదరాబాద్లో సీనియర్ సంపాదకులు కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు, శ్రీరామచంద్రమూర్తి లాంటి వాళ్ళు, లేకపోతే కె శ్రీనివాస్ లాంటి వాళ్ళు, అదేవిధంగా వైసీపీ అనుకూలమైనటువంటి బ్యాచ్, లేదు బీఆర్ఎస్ అనుకూలమైనటువంటి బ్యాచ్, వీళ్ళిద్దరినీ ముందు పెట్టుకుని నిన్న నడిపినటువంటి ఆ కాన్ఫరెన్స్, ఆ సదస్సు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటమ్మా? ఇప్పుడు అందుట్లో టంకసాల అశోక్, అల్లం నారాయణ, లేకపోతే విజయబాబు, దేవులపల్లి అమర్ ఒక ముద్ర పడిన జర్నలిస్టులుగా వాళ్ళ మాటలకి వాళ్ళ మరి సమాజం స్పందిస్తుందా? ఇప్పుడు కె శ్రీరామచంద్రమూర్తి లేకపోతే కె శ్రీనివాస్ వాళ్ళు మాట్లాడిన మాటలు అది వేరు, అవి పక్కన పెట్టు. ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంది? ఇప్పుడు ఈ ఏడాదిలో చంద్రబాబు పాలనలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంది? చంద్రబాబుకి ఇదే పాలన కొత్తగా, ఇదేంటిది 4.0. ఆల్రెడీ 3 సార్లు ఆయన సీఎంగా చేశారు. 14 ఏళ్ళు సీఎంగా 3.0 వాళ్ళు చూశారుగా. వీళ్ళు మూర్తి, టంకసాల అశోక్ వీళ్ళందరూ ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నారు 9 ఏళ్ళు. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు వీళ్ళు ఆ పాలన వీళ్ళు చూశారు. ఇప్పుడు ఈ 1 ఇయర్లో అంతగా ఏం జరిగింది జర్నలిజం పైన అణిచివేత? మనకైతే అర్థం కావట్లేదు. గతంలో మనం విన్నాం కదా సార్, జర్నలిస్టులు ఈనాడు కార్యాలయాలపై దాడులు చేశారని, జర్నలిస్టులన్నీ సిద్ధం సభలకు వెళ్తే అక్కడ కొట్టారని చెప్పి కూడా మనం విన్నాము. అండ్ ఇంకా 19 ఆర్టికల్ని కూడా రద్దు చేశారని చెప్పి, సో కొన్ని మీడియా ఛానల్స్ కూడా అక్కడ నిషేధించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అప్పుడెప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆ జీవో 2430 బ్లాక్ జీవో, ఏది పత్రికలను అణిచివేయడం కోసం అప్పట్లో వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు. ఇదే ఒక రకమైనటువంటి జీవో. దానికి మళ్ళా కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి 2430 పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకని స్పందించలేదు? ఇప్పుడు పెట్టిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు 3 ఛానళ్ళని అసలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి రానివ్వలేదు. తమ్మినేని సీతారాం వాళ్ళందరికీ మెమోలు ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు పెట్టారా మరి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? లేకపోతే జీవో 1 తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసినప్పుడు. ఇప్పుడు సెక్షన్ 30 ప్రయోగించారు, 144 పెట్టారు, హౌస్ అరెస్టులు చేశారు. అసలు జర్నలిస్టులు చంపారమ్మా ఆంధ్రప్రదేశ్లో. తునిలో
ఒక జర్నలిస్ట్ని చంపిన కేసులో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి ముద్దాయి A6. ఎవరి పాలనలో పత్రికా స్వేచ్ఛ ఉంది, ఎవరి పాలనలో ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఆఫ్ స్పీచ్ అమల్లో ఉంది. ఇప్పుడు మనం చూసాం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గొంతెత్తనిచ్చారా, ప్రజా సంఘాలపై ఉక్కుపాదం మోపారు. జర్నలిస్టులు అసలు ఎక్కడో అక్కడ అమరావతి రైతులకు మద్దతుగా వాళ్ళని కవరేజ్ చేస్తుంటే వాళ్ళపైన SC/ST కేసులు పెట్టారు, దేశద్రోహం కేసులు పెట్టారు, ఫోటోలు తీశారని చెప్పి వాళ్ళపైన అసభ్యంగా నీకు నిర్భయ చట్టం పెట్టారు జర్నలిస్టులపై. 5 ఏళ్లలో జర్నలిస్టుల్ని ఆ విధంగా అణిచేస్తేనేమో వీళ్ళు అసలు ఎవ్వరూ మాట్లాడలేరు. ఒక్క కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసేసరికి, అంటే ఆయన మీ మిత్రుడు కావచ్చు, ఆయన మీ సహాధ్యాయి కావచ్చు, ఆయన మీతో పాటు కలిసి చేసి ఉండదు. ఇది కొమ్మినేనికి సానుభూతి సభ అని పెట్టండి, కొమ్మినేని ఇవాళ స్వేచ్ఛ కోసం పెట్టిన సభ అని పెట్టండి, అంతే తప్ప దీనికి మళ్ళీ ఆ ముసుగేయటం ఎందుకు? ఇక్కడ G1, 19, 21 ఏం జరిగింది ఆ రోజు సాక్షి ఛానల్లో? ఆ వ్యాఖ్యలను వీళ్ళు సమర్థిస్తున్నారా? అదే సార్ నేను అడగబోతున్నాను. అది ఇప్పుడు ఆ రోజు డిబేట్లో కొమ్మినేని అతనే ప్రోత్సహించాడని కృష్ణరాజు అతనికి అవార్డు ఇచ్చాడని, మీడియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు కొమ్మినేనికి కృష్ణరాజు ఇచ్చాడా లేదా? అంటే కొమ్మినేని కృష్ణరాజు మధ్య ఆ సాన్నిహిత్యం, ఆ రాజధానిని మహిళల్ని అవమానిస్తూ చేసిన ఆ డిబేట్, దాన్ని కొండమది శ్రీరామచంద్రమూర్తి సమర్థిస్తాడా, K. శ్రీనివాస్ సమర్థిస్తాడా? ఆ రోజు మీరు ఎందుకని ఖండించలేదు దాన్ని? టంకశాల అశోక్, అల్లం నారాయణ. ఇప్పుడు దేవులపల్లి అమరంటే ఖండించడు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అతన్ని మరి అడ్వైజర్గా పెట్టుకున్నాడు, అతను అక్కడ ఢిల్లీలో మరి జాతీయ వ్యవహారాల ప్రతినిధిగా నియమించుకున్నాడు. లేకపోతే విజయబాబు మరి అతను మాట్లాడు, ఎందుకంటే విజయబాబు అప్పుడు RTI కమిషనర్గా ఉన్నాడు, ఆయనకేదో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పెట్టుకున్నాడు. వీళ్ళంతా కూడా కొమ్మినేని శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల బెనిఫిట్ పొందినటువంటి సంపాదకులు, జర్నలిస్టులు, వాళ్ళ వెర్షన్ అది తీసి పక్కన పెట్టు. న్యూట్రల్ జర్నలిస్టులు ఏమనుకుంటున్నారు? అప్పటి జగన్ 5 ఏళ్ల పాలన, ఇప్పటి సంవత్సరపు ఈ చంద్రబాబు పాలన, ఏ ఛానల్నన్నా అసెంబ్లీకి రానివ్వడం లేదా? రావద్దని చెప్పారా? అంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయిన వెంటనే ఆ తమ్మినేని సీతారాం పెట్టింది అది ఎత్తేసాడు, ఆ 3 ఛానళ్ళ మీద పెట్టినటువంటి ఆ బ్యాన్ తీసేశారు. అది అణిచివేత. స్పీకర్ 3 ఛానళ్ళని అసెంబ్లీ కవరేజీకి రానివ్వకపోవడం ఈ అణిచివేత, లేకపోతే ఆ బ్యాన్ ఎత్తేయడం అణిచివేత. G.O. 2430 తేవడం పత్రికా స్వేచ్ఛ మీద ఉక్కుపాదమా, లేకపోతే దాన్ని అమలు చేయకపోవడం ఉక్కుపాదమా? కొమ్మినేని అరెస్ట్ అది డిఫరెంట్ సబ్జెక్టు, దానిపైన సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది. సుప్రీంకోర్టు ఏమని మాట్లాడింది ఆ తీర్పులో? కొమ్మినేని విడుదల చేయమన్నారు, ఇవాళ విడుదల చేస్తారు అనుకుంటా, బహుశా ఈ సాయంత్రం మరి వాళ్ళ సుప్రీంకోర్టు ఆర్డర్ వాళ్ళకు వస్తుంది, వాళ్ళు దానిపైన డిస్కస్ చేసి ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రోజు సుప్రీంకోర్టు ఏమని కామెంట్ చేసింది? డిబేట్లు హుందాగా జరపాలి అని. అది ఎవరికి చెంపపెట్టు? హుందాగా డిబేట్లు జరపనాళ్ళకి చెంపపెట్టా కాదా? అంటే అది కొమ్మినేనికి చెంపపెట్టా కాదా? ఇకనైనా మీరు డిబేట్లు, ఇప్పుడు రేపొద్దున ఆయన వాళ్ళు బయటకు వస్తాడనుకో, రేపొద్దున సాక్షిలోకి వచ్చాడనుకో, మళ్ళీ ఇదే పెడతాడా? పరివర్తన ఇవాళ పశ్చాత్తాపం రావాలి. ఏది 50 ఏళ్ల మన అనుభవం మనకేమి నేర్పాలి? వివేచన ఇవ్వాలి, విచక్షణ చూపాలి. ఆ రోజు లక్ష్మీపార్వతి పైన మాట్లాడిన కాలర్ ఖండించావు, కాల్ కట్ చేశావు, మీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని అన్నావు. అదే వెర్షన్ నువ్వు గనక కృష్ణరాజుకు కూడా ఇచ్చుంటే ఈ పరిస్థితి కొమ్మినేనికి వచ్చేదా? ఇప్పుడు ఈ పత్రికా సంపాదకులంతా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేదా? హద్దు మీరితే శిక్ష తప్పదు. వాళ్ళు ఎవరైనా సరే, జర్నలిస్టులైనా కావచ్చు, లేకపోతే కామన్ మెన్ అయినా కావచ్చు, సిటిజన్స్ ఎవరైనా సరే, మనకి రాజ్యాంగం ఇన్ని హక్కులు కల్పించింది, వాటిని రాజ్యాంగానికి లోబడి అనుభవించాలే తప్ప రాజ్యాంగాన్ని నేను నేలకేసి కొడతా నాకు హక్కులు కావాలంటే అలాంటి రాజ్యాంగం మన దగ్గర లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇవాళ స్వేచ్ఛ, ఇవాళ ఏంటి చర్చ, సంపాదకులు కాదు చేయాల్సింది చర్చ, లేకపోతే జర్నలిస్టులు కాదు, ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. యనమల రామకృష్ణుడు ఏమన్నాడు? ఇవాళ వ్యక్తిత్వ హననానికి పాల్పడి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపి మహిళల్ని దుర్భాషలాడితే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని అడిగాడు. ఆయన మాజీ ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి.
అది అందరి అభిప్రాయం కూడా అదే అన్నమాట. ఏది పత్రికా స్వేచ్ఛ, ఏది బరితెగింపు, వాళ్ళకి డిసైడ్ చేయాల్సింది జనం అన్నమాట. ఒక జర్నలిస్టు ఫోటోలు చెప్పులతో కొట్టారంటే అంతకన్నా ఇంకే శిక్ష పడాలమ్మా? 50 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి కొమ్మినేని ఆయన చిత్రపటం ఎప్పుడన్నా కొట్టారా? కొమ్మినేని ఎప్పుడున్నాడు? వాళ్ళు కొత్తగా వచ్చాడా? 50 ఏళ్ళుగా ఉన్నావు కదా, ఇదే విధమైనటువంటి డిబేట్లు ఎంతకుముందు చేసావు కదా. అయినా ఆ రోజు నీ మీద రాని ఆగ్రహం ఈ రోజు ఎందుకు వచ్చింది? కృష్ణరాజు వల్ల కాదా? ఏం చేస్తాడు? రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణరాజుని పిలుస్తాడా? మళ్ళీ డిబేట్లకి ఇంకా వదిలినట్లేరు ఆయన్ని. ఏదైనా ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. కొమ్మినేని అరెస్టు, బెయిల్, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇదంతా కూడా ఇవాళ సమాజానికి ఒక గుణపాఠం, ప్రభుత్వాలకు ఒక గుణపాఠం, మరియు జర్నలిస్టులకు కూడా అదొక లెసన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.